Okay, so let's kick start with Harihara Veeramallu interview. Yay! ముందు రత్నం గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఐ థింక్ ఈ సినిమా ఆల్మోస్ట్ 5 years పంచవర్ష ప్రణాళిక అంటే కోవిడ్ కన్నా ముందు స్టార్ట్ చేశారు అండ్ కోవిడ్ వల్ల కొంత డిలే అయింది. అండ్ తర్వాత ప్యారలల్ ఎలక్షన్. కరెక్ట్. కానీ హౌ వాజ్ ద జర్నీ అండి? అసలు ఈ 5 సంవత్సరాల జర్నీ మీరు అప్పుడు మొదలుపెట్టిన రోజుకి ఈ రోజు మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నారు కదా, ఆ రోజు మీ మనోభావాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉంది? యాక్చువల్లీ ఈ ఫస్ట్ టైం ఇట్స్ ఎ పాన్ ఇండియా ఫిల్మ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇంతవరకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్కి అడుగు వెళ్ళి ఫస్ట్ టైం ఇది పాన్ ఇండియాకి వెళ్తుంది. అంటే ఇది పీరియడ్ ఫిల్మ్ కాబట్టి మెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్నో ఉన్నాయి, అందుకని ప్యారలల్గా వేరే సినిమా పాలిటిక్స్ ఎన్నో ఉండడం వల్ల టైం కూడా తీసుకుంటుంది కాబట్టి ఎంత టైం పట్టింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నారు. ట్రైలర్ చూస్తే తెలిసి ఉంటుంది, మీరు కూడా చూసి ఉంటారు ఐ థింక్. అప్పటికి ఇప్పటికీనండి డైలాగుల దగ్గర నుంచి పాటల వరకు, మ్యానరిజమ్స్ దగ్గర నుంచి ఫైట్ల వరకు అన్నీ అందరికీ బాగా గుర్తు. ఆ పాటని ఎన్నిసార్లు మీరు సినిమాలో చూసారో మాకు తెలియదు, కానీ మేము వందల సార్లు చూసేసాం. మీకు కూడా కంటతా వచ్చేసి ఉంటుంది కదా. యూఆర్ లిరిక్ రైటర్ ఆల్సో. రత్నం గారు ఇస్ లిరిక్ రైటర్ ఆల్సో. అమ్మాయే సన్నగా ఒక్క లైన్ పాడండి సార్ మాకోసం. మీరు పాడగా మేము ఎప్పుడు వినలేదు, ఒక్క లైన్ మాకోసం. మీరున్నాగా నేను పాడితే అలా వేసేసారా, మా మీదకి వేసారా? నిధి, పంచమి క్యారెక్టర్ కోసం మీరు చేసినటువంటి హార్స్ రైడింగ్, భరతనాట్యము, ఇంకా ఏమైనా నేర్చుకున్నారా ఇన్ స్పెసిఫిక్ ఫైట్స్? Horse riding I've learned a little bit for the film, and there's a small bit of Bharatnatyam. So I'm a trained ballet dancer. Kathak kuda koncham train chesaru, but Bharatnatyam is a completely different form. Yeah. So to just get the hand and leg coordination, I took a few lessons for that. ఓకే. అండ్ అలాగే ఈ రోల్ మీకోసం నరేట్ చేసింది ఎవరు? జ్యోతికృష్ణ గారేనా, లేకపోతే హూ నరేటెడ్? Actually it started off with Krish garu. Yeah. He's the one who got me into the project and narrated the story to me. ఓకే. సో మీరు కూడా ఆల్మోస్ట్ 5 years పాటు ట్రావెల్ చేశారు కదా. హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? ఎందుకంటే మనకి ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ఫిజికలీ ఆల్సో కదా. యూ హ్యావ్ టు కీప్ ఆన్ మెయింటైనింగ్ ఇట్. అండ్ అది బాగా చూసేది సినిమాటోగ్రఫర్. Actually, physically is one thing, but I think more than anything, 5 years back, Nidhi is completely different from today's Nidhi. You know, like mindset, I've evolved, I've learned so much. And even in terms of performance, I think 5 years ago, my performance was very different from what it is today. So I hope I've grown. I think I have. Let's see. ఐమ్ షూర్ మీరు మాట్లాడే దాంట్లోనే ఇప్పుడు ఒక సటిల్నెస్ ఉంది. మీరు నిధిలాగా కాకుండా పంచమిలాగా మాట్లాడుతున్నారు, నేను మాత్రం సుమలాగానే మాట్లాడుతూనే ఉన్నాను. పంచమి స్క్రీన్ లో చూస్తే సర్ప్రైజ్ ఉంటుంది, ఇంత కామ్ ఉండదా? ఉంటుంది. ఓకే. మనోజ్ గారు, ఒక పీరియడ్ ఫిల్మ్ చేయడం ఈజీయా లేకపోతే ఒక సోషల్ ఫిల్మ్ చేయడం ఈజీయా? పీరియడ్ ఆల్వేస్ టఫ్ మ్యామ్. సో బికాస్ ఒక 100-200 పీపుల్ని ఒక కాస్ట్యూమ్ మార్పిచ్చి ఒక ఫ్రేమ్లో నిల్చుకోబెట్టేది అనేది ఒక పెద్ద పాయింట్. అండ్ అగైన్ ఇట్స్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్. మనకి లైవ్ సినిమాలో మనకి లైటింగ్ సోర్సెస్ చాలా ఉంటాయి కదా, దీంట్లో మనకి ఇట్ హాస్ టు బి సన్లైట్ ఆర్ టార్చ్, మన ఫైర్ టార్చ్ అయి ఉండాలి. కరెక్ట్. సో ఇట్స్ లిటిల్ ఛాలెంజింగ్ ఓన్లీ, బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. సో దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. సో మిగతా సినిమా అంటే కొంచెం మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వకుండా షూట్కి వెళ్ళిపోవచ్చు ధైర్యంగా, ఫోన్లో కూడా లొకేషన్ చెప్పుకొని వెళ్ళిపోతాం. బట్ పీరియడ్ వీ కాంట్ డూ దట్. సో ఒక టీమ్ మీటింగ్ ఉండాలి. సో ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ వేర్ వీఆర్ స్టాండింగ్, ఎవరు వచ్చారు, ఎంత డీటెయిల్ ఉంటుందని. సో అవర్ బేసిస్లో వేసుకొని వీ హ్యావ్ టు షూట్. ప్రిపరేషన్ ఉంటే మనం ఇట్ విల్ బీ లైక్ సేమ్, బట్ లేకపోతే ఇట్ విల్ బీ వెరీ టఫ్ టు డూ దట్. అయితే జ్యోతికృష్ణ గారు ఈ విషయంలో ప్రీ విజువలైజేషన్ చేసేస్తారంట కదా, మొత్తం అంతా విన్నాను నేను. దట్ ఈస్ వేర్ వి బోత్ సింక్ టుగెదర్. సో యాక్చువల్గా వెన్ ఫస్ట్ జ్ఞానశేఖర్ గారే వాజ్ వర్కింగ్ విత్ క్రిష్ సార్. సో దే డిడ్ ఎవ్రీథింగ్ వెరీ లైవ్. సో అన్నీ అప్పుడు హ్యూజ్ సెట్స్. ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోన్ వెన్ సార్ మా ఆఫీస్కి వచ్చి షోడ్ ద విజువల్స్ వాట్ దే షాట్ till I came into the project. It was very fascinating. So but they did everything real. They put all the sets, so much of juniors, everything was real. And నాకు వచ్చేటప్పటికి they wanted to do some other world. They wanted to do like a little more మన ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో ఒక ట్రావెల్ ఏజ్ లాంటి ఒక విషయం వస్తుంది, విచ్ ప్రాక్టికలీ వీ కాంట్ షూట్ నౌ. సో ఇట్ కాంట్ బీ రియలీ షార్ట్.
సో ఇట్ హ్యాస్ టు బీ మనం ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి. సో ఆ వరల్డ్లో మనకి సీజీ లాంటి విషయాలు ప్లస్ ఆ 4 రౌండ్లో వేసే సెట్స్, ఇట్స్ లైక్ ఒక 2 విర్చువల్ వరల్డ్ని రియల్ వరల్డ్ని బ్లెండ్ చేసే ఒక ప్రాసెస్. సో ఇది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం. సో వీ హ్యావ్ టు గో ఫర్ అ ప్రాసెస్ కాల్డ్ ప్రీ విజువలైజేషన్. సో అది వీ టుక్. సో ఏ సినిమాకి నాకు తెలిసి ఒక 1 hour 25 minutes చేసాం ఈ సినిమాకి ఆ ప్రీ విజువలైజేషన్ ప్రాసెస్. సో సార్ ఆల్సో వెరీ పర్టిక్యులర్, కళ్యాణ్ సార్ కూడా it has to be like that. So we took some time. So that is where I came into the project, because I have another company which we do exclusively pre-visualization for films. So now films lo previous films lo will choose Leo lanto kuda major action sequence, aina sequence anta mem previous chesi shoot chesi they liked it, and so they came. So more than cinematographer, pre-visualization producer ga nannu వీళ్ళు ఎంచుకున్నారు, and automatically they also like my work. So then I think Gnanasekhar, they are all busy. So then I continued doing the cinematography also. So that is how it started for me in this film actually. Very nice, Andy. Kalyan Gargi have much time. After election, he is in the power. Exactly. So we don't want to waste his time. We finish cheyali. Yeah. So దానికని టోటల్గా animation, CG work, and but సినిమాలో హ్యూజ్ గ్రాండియర్ ఉంటుంది. మనం ట్రైలర్లో ఆల్రెడీ చూసాము. దానికి విజువలైజేషన్ కానీ, మీ డైరెక్షన్ కానీ, నిధి కానీ, పర్ఫార్మెన్సెస్ అన్నీ, వాటన్నిటితో పాటు కీరవాణి గారు ఇచ్చినటువంటి బీజిఎం, ఆ ఎండ్ బిట్ ఏదైతే ఉందంటే అది ఫ్యాన్స్కి ఇంకా పండగ అనమాట. అంటూ చాలామంది ఇవాళ కూడా నేను బెంగళూరు వెళ్ళాను, వాళ్ళది హోమ్ థియేటర్లో చూశారు. అసలు ట్రైలర్ పరిగెట్టిస్తున్నారు, మీరు మమ్మల్ని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు, ఎప్పుడు సినిమా చూస్తాం ట్రైలర్ తోటి ఫ్యామిలీ అలా చెప్పారనమాట. దీనికి లొకేషన్స్ కూడా చాలా మారి ఉంటాయి కదా రత్నం గారు. సో డిఫరెంట్ లొకేషన్స్ మన కంట్రీలోనేనా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా షూట్ చేయడం జరిగిందా? ఈ సినిమా అవుట్ ఆఫ్ కంట్రీ కాదు, ఈ సినిమా అవుట్ ఆఫ్ కంట్రీ గ్రాఫిక్స్ ఇవన్నీ. కరెక్ట్. యా. అంటే ఆక్వామ్యాన్, స్టార్ వార్స్ చేసినటువంటి ఆ టీమ్స్ ఆల్మోస్ట్ దేర్ ఆర్ 6,000+ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అని విన్నాను నేను, నిజమేనా? అవునవును. Oh my God. చాలా డిఫరెంట్ కంపెనీస్, సో వేరే పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వాళ్ళు. యాక్చువల్గా ఈ సినిమాకి పర్టికులర్గా ఈఎఫ్ఎడ్ సూపర్వైజేషన్ బై జ్యోతి. అంటే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫైట్. ఆయన ఐడియాలజీ ఏంటంటే ఒక 100 మంది మధ్యలో ఒకటి ఇరుక్కుంటే రియల్గా ఎలా ఫేస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఒక అలా ఉండాలని, అంటే ఫైట్ లాగా సినిమాటిక్గా ఉండదు, రియల్గా ఉండాలని, చాలా రాగా ఉండాలని. అండ్ చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఇలా అది చూసినప్పుడు. అండ్ దర్స్ నో డూప్స్ ఇన్ దట్ ఫైట్. అండ్ అన్ని సారే చేసి దానిలో లైక్ ఒక ట్రైలర్ కూడా కట్ వచ్చి ఉంటుంది, 2 స్పాట్లో ఫైట్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ బిగ్. ఇది కాకుండా మిగతా ఫైట్లు అన్నింటిలో దర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీ ఫిక్స్డ్. అండ్ అన్ని ఫైట్లో సార్ స్టైల్ ఉంటుంది, మెయిన్ అది ఇంపార్టెంట్. సార్ స్టైల్, సార్ పోస్, అండ్ మనకి కావాల్సిన మీరు చూసారు కదా, స్పియర్ని కొట్టడం, 6 కొట్టడం. సో దిస్ ఆల్ మూమెంట్స్ ఆర్ దేర్ ఆల్ ద ఫైట్స్. సో నిధి కూడా ఏమైనా ఫైట్స్ ఉన్నాయా? అంటే యు సెడ్ యు ఆర్ ద క్వీన్ కదా, నిధి కోసం ఫైట్ చేస్తారు. నిధి కోసం ఫైట్ చేస్తారా? ఓకే. అంటే ఏ నిధి? అదే కరెక్ట్. ప్రెషరా నిధియా? బోత్ ఆర్ సేమ్. యా. సో మీకు ఇందులో ఫైట్స్ అయితే లేవు? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్ ఉంది చెప్పాలి. ఓకే, అంటే మన సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుసుకోగలుగుతాము. అయితే జస్ట్ ఇప్పుడు చాలా మందికి ఈ క్యారెక్టర్ గురించి, దీని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు కాబట్టి ఒక 4 వాక్యాల్లో హరిహర వీరమల్లు ఎవరు అనేది జస్ట్ మాకు చెప్పగలుగుతారా? సో దట్ వీఆర్ రెడీ టు వాచ్ ద మూవీ విత్ దట్ కైండ్ ఆఫ్ అ కాంటెక్స్ట్. మేడం, హరిహర వీరమల్లు ఎలా ఉంటుందని ఆల్రెడీ 4 years అయిపోయింది కాబట్టి నెట్లో మొత్తం ఉంది, డీటెయిల్గా ఉంది. అక్కడ చదవమంటారా? ప్రతి ఎవ్రీబడి నో స్టోరీ, అండ్ అందరూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది వాళ్ళే ఒక స్టోరీ చెప్పేస్తున్నారు. బట్ అండర్ కరెంట్గా ఒక మంచి సోషల్ కాజ్ ఉంది మేడం. హరిహర వీరమల్లో ఒక మంచి సోషల్ కాజ్, మన కల్చర్ కోసం ఒక ఫైట్ చేసే ఒక హీరో, మన హీరో. సో అలాగే ఒక పోర్ట్రేషన్ ఉంది సినిమాలో. అండ్ టైటిల్ హరిహర వీరమల్లికి ఒక డెఫినేషన్ కూడా ఉంది సినిమాలో, ఎందుకు ఈ పేరు వచ్చింది అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఈ పేరు ఫామ్ అయింది అనేది కూడా, దానికి మీనింగ్ఫుల్గా మూవీస్ చేసినట్టు ఒక సంతోషం కూడా ఉంది మాకు. సూపర్ అండి. సో ఇంకెవరికైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో కొట్టి కరెక్ట్గా సెర్చ్ చేయండి, రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి అందులో, కరెక్ట్గా కనుక్కోండి. లేదంటే మీరు ఏఐని అడగండి, ఇది బెస్ట్ థింగ్ టు డూ నవడేస్, చాట్ జీపీటీ. హరిహర వీరమల్లు అని టైటిల్ చూసి ఒకసారి ఏం చేశారంటే హరిహర రాయలు, బుక్ రాయలు
వాళ్ళ స్టోరీ తీస్తున్నారు. అది రకరకాలు చెప్పాడు కదా, అలాగూ అది ఒకళ్ళు పెట్టారు. సో దాన్ని ఒకళ్ళు ఇంకోలా ఊహించుకుంటారు. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమాకి. ఇలా అనుకుని అలా ఉండదండి. నేను కర్తవ్యం సినిమా తీసినప్పుడు ఏమైందంటే కిరణ్ బేడి గారిని ఇనాగ్రేషన్ పిలిచా. ఇన్స్పిరేషన్ నాట్ స్టోరీ. అంటే ఆవిడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ వర్క్ అంటే యాజ్ ఎ లేడీ, అందుకని పిలిస్తే తర్వాత ఏమైందంటే ఆవిడకి కిరణ్ బేడికి క్రెయిన్ బేడి అని పేరుంది. అంతే ఇందిరాగాంధీ కారు నో పార్కింగ్లో ఉంటే క్రెయిన్తో లిఫ్ట్ చేసిన కానీ ఇలాంటివన్నీ సినిమాలో ఉంటాయి ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు సాయి కుమార్ నాడు తను యాక్ట్ చేశాడు అందులో, బ్రదర్. సార్ వైజాగ్లో ఎలా అనుకున్నారంటే ఒక స్టేజ్కి వచ్చేలాగి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతుంది సార్, ఆపండి సార్ అని అన్నారు. సో ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా వేరే విధంగా ఎక్స్ట్రాడినరీ సినిమా ఉండేలాగే అది సూపర్ డూపర్ హిట్. ఈయన తెలుగే కదా, తమిళ్లో వైజయంతి అయిపోయాను, తర్వాత హిందీలో రీమేక్ చేశాను తేజస్వన్, ఆల్ ద లాంగ్వేజెస్ ఇట్ రీచ్ లైక్ దట్. వాళ్ళు ఎన్ని రకాలు అనుకుంటే ఇంకో కోణంలో సినిమాని చూస్తే అంత బాగుంటుందండి. కరెక్ట్.